49 లక్షలు 30 లక్షలకు వచ్చింది, 20 లక్షలకు వచ్చింది, తర్వాత 20 లక్షలకు వచ్చింది. ఇవాటికి కూడా 50% కంటే తక్కువనే ఇవాళ రుణమాఫీ అయింది. కాబట్టి మీరు ఇవాళ మొత్తం కూడా రైతులందరూ ప్రతిరోజు తిరుగుతుంది. కాబట్టి మిగతా రైతులందరూ కూడా మీరు హామీ ఇచ్చినట్టుగా రుణమాఫీ ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. ఇక్కడ పండిన ప్రతి గింజకు కూడా బోనస్ ఇస్తామని చెప్పింది. అందులో వరి ధాన్యంకి ఇస్తామని చెప్పిండ్రు. 2183 ఉంటే 2683 చేస్తామన్నారు. 2183 ఎంఎస్పీ దేనికి ఉంది అధ్యక్ష? దొడ్డు ధాన్యానికి ఉంది. మరి ఇచ్చిండ్రా? దొడ్డు ధాన్యానికి ఇవ్వలే, సన్నధాన్యానికి ఇస్తామని చెప్పి 12 ఇప్పటికీ 500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు. వీళ్ళు ₹1,00,000 అని చెప్పి 4, 5, 6 ఇన్స్టాల్మెంట్ ఇస్తే బ్యాంకు వాడు వడ్డీలకే సరిపోయింది. అందుకే దయచేసి మీరు మాట్లాడినప్పుడు కొన్ని చేసిన ప్రభుత్వం చేసిన 2 లక్షల రుణమాఫీ ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు అధ్యక్ష. అలాంటి విషయాలు చెప్తూ ఇంకా ఏమున్నా మీ డిమాండ్ చెప్పాలి తప్ప 600 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పి నువ్వు చూపించండి. 600 కోట్లు ఏ జిల్లాలో ఎంత ఉందో మా దగ్గర లెక్కలు ఉన్నాయి, మీ దగ్గర పంపిస్తాం చూడండి. ఎందుకు తప్పు మాట్లాడతారు? ఎందుకు ఓర్వలేకపోతున్నారు?